హాయ్ హలో ఫ్రెండ్స్. ఇవాళ భలే హ్యాపీగా ఉన్నా తెలుసా? ఎందుకో తెలుసా? యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అంట. ఎవరు చెప్పారనుకుంటున్నారు? యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పలేదు నాకు, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారు. ఊళ్ళో వాళ్ళు చెప్పడం ఏంటి శిల్ప, ఏమైంది నీకు అసలు అసలు సంగతి చెప్పమ్మా అనుకుంటున్నారా? చెప్తాను ఉండండి. ఇవాళ బయట పని నుండి బయటకు వెళ్ళామండి. వెళ్దాక ఆవిడొచ్చి పిలవచ్చు కదా, పిలవకుండా ఇలా ఇలా గీరుతుంది. ఏంటమ్మా అన్న అంటే, యూట్యూబ్లో నుంచి నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అంటగా చాలా అని అంది. యూట్యూబ్లో నుంచి డబ్బులు రావడం ఏంటి, రావట్లేదే అన్న. అంటే కాదు, నీకు చాలా డబ్బులు వస్తున్నాయి అంట అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అంది. అయితే నాకు నవ్వొచ్చి నవ్వుతావేంటి, నిజం చెప్పు అని అంటుంది. నేను నవ్వుతూనే ఉన్నా, నాకు నవ్వు వస్తుంది ఆవిడ లాంగ్వేజ్ ఏంటంటే. రావట్లేదని చెప్పా, వస్తున్నాయి అంట, నువ్వు అట్టాయి చెబుతావు రాలేదని, వస్తున్నాయి అంట అంటుంది. ఏం చెప్పాలండి బాబు, పల్లెటూరులో పూసిందంటే కాసిందని చెప్పుకుంటారు. నాకు డబ్బులు వచ్చిన విషయం నాకే తెలియట్లేదు, వాళ్ళకి ఎట్ట తెలుస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. పల్లెటూరులో ఏం పని పాట ఏం ఉండదండి, ఇట్టగా చెప్పుకుంటూ కూర్చుంటారు. నాకైతే ఇంకా డబ్బులు ఏమి రావట్లేదండి. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కనుక వస్తే ఎంత బాగుండో. మా ముందు రూమ్లో ఒక 2 బీరువాలు ఉన్నాయి, బెడ్రూమ్లో ఒక బీరువా ఉంది, 3 బీరువాలు నిండిపోయే డబ్బులు యూట్యూబ్ నుండి వస్తే ఎంత బాగుండో కదా అండి. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఎంచక్క ఊళ్ళో జనాలందరూ అనుకోండమ్మా నాకు బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఓకేనా? మరి మీ అందరికీ ఇది చెప్దామని వచ్చానండి. మరి మీ లైఫ్లో కూడా ఇలాగే జరుగుతున్నాయా? యూట్యూబ్ క్రియేటర్సే కదా మీరందరూ కూడా, మనంతా ఒక ఫ్యామిలీ కదా, మీకు కూడా ఇలాగే జరుగుతుందా? నా కామెంట్స్లో చెప్పండి అండి. అబ్బో అసలు మామూలుగా చెప్పుకోవట్లేదంట, మా ఊర్లో నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి యూట్యూబ్ నుంచి అని చెప్పుకుంటున్నారంట. అయ్యే బాబోయ్, పిచ్చ హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు. బాయ్ బాయ్.